వాడి వాడి విసిగెత్తిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫస్ట్ కామెంట్ చేయరా నాకు. హలో ఎవ్రీబడి, దేని గురించి వాడి ఏం విసిగెత్తిపోయారో డీటెయిల్గా మాట్లాడుకుందాం. జుట్టు ఊడుతోంది, ఈ హెయిర్ ఆయిల్ వాడండి. అసలు ఒక్కొక్క టైంలో నాకు బాగా గుర్తు, ఎస్పెషలీ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ అనుకుంటా, ఆ నూనె రాసుకుంటే చేతి నుంచి కూడా వెంట్రుకలు మొలుస్తాయి అని చెప్పి ప్రాపగేట్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. గుడ్డిగా, ఎంత గుడ్డిగా అంటే ఐ కెన్ గివ్ మై ఓన్ ఎగ్జాంపుల్. మా ఇంట్లోని కొన్ని డబ్బాలు లీటర్లు వాడి, బట్ స్టిల్ ఇట్స్ ఆఫ్ నో యూజ్. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నూనె రాసుకుంటే జుట్టు పెరుగుతుందా? పెరగదు, అది పిచ్చి అని అనుకొని ల్యాండ్ అయిన టైంలో దిస్ అన్ అదర్ ప్రోడక్ట్ ఇన్ ది మార్కెట్ విచ్ ఇస్ కాల్డ్ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న విధంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, తద్వారా జుట్టు ఊడదు కాబట్టి యూ కెన్ స్టిల్ హ్యావ్ దట్ ప్లెంటీ హెయిర్ అన్నది ఈ బ్రాండ్ ప్రాపగేట్ చేస్తున్న విధానం. బట్ స్టిల్ ఇన్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూడగా నిజంగా నూనె రాసుకుంటే జుట్టు ఊడడం ఆగుతుందా? అసలు ఇది పనిచేస్తుందా? ఏదో చెప్తారు అన్న స్టేట్ నుంచి ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఇంటర్వ్యూ ఫార్వర్డ్. నాతో పాటు సీనియర్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. యాజ్ యూజువల్ నేను ఆయన్ని కలిస్తే మీ వర్షనే, మనందరికీ ఉన్న డౌట్లే మాట్లాడతాను, అడుగుతాను కాబట్టి. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్ ఇన్ దిస్ ఎపిసోడ్ వి టాకింగ్ అబౌట్ అనదర్ ప్రోడక్ట్. ఎందుకంటే సూపర్ఫిషియల్ ఇంటర్వ్యూస్ కాకుండా లెట్ us యాక్చువల్లీ గెట్ ఇంటు ది సబ్జెక్ట్. సార్, నా ఇంట్రడక్షన్ లో ఉన్న నిట్టూర్పు, నా ఇంట్రడక్షన్ లో ఉన్న విసుగు, ఫ్రస్ట్రేషన్ మీకు అర్థమయ్యింది. ఎందుకంటే వాడి ఉన్నాం కాబట్టి. నిజంగా నూనె రాసుకుంటే జుట్టు ఉండడం ఆగుతుందా సార్? How is this so inspiring? It is not in నూనె అని కాదు, ఇప్పుడు ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నారు. అంటే ఏంటంటే ఇందులో మనకి ప్రపంచంలో ఎన్ని హెర్బల్ హెయిర్ ఆయిల్స్లో ఉన్న హెర్బ్స్, అది మూలికల, లేకపోతే మందారమా, వేప, లేకపోతే గుంతగలగరాక, సరస్వతి ఆక, లేదంటే అల్లం ఎక్స్ట్రాక్ట్సా, లేకపోతే ఉల్లి మన ఆనియన్ ఆయిల్ అంటారు, ఆనియన్ ఎక్స్ట్రాక్ట్సా, అలాగే రకరకాల మూలికలు, వేర్లు, చెట్ల వేర్లు, అలాగా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్తో, ఇప్పుడు కరివేపాకు, అలా రకరకాల ఇవన్నీ కలిపి ఒక 24 గంటల పాటు ఒక 29 హెర్బ్స్, మూలికలు, 3 రకాల ఆయిల్స్, ఏది ఆవనం, కొబ్బరి నూనె, మళ్ళీ ఆలివ్ ఆయిల్, 3 కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో పాటు ఎప్పుడైతే ఒక 24 అవర్స్ దగ్గర కుక్ అయ్యి దాని నుంచి మళ్ళీ ఇంకో 24 అవర్స్ కూల్ అయిన తర్వాత దాని నుంచి ట్రిపుల్ ఫిల్టరేట్ చేసి కాపర్ కంటైనర్స్లో స్టోర్ చేసి తర్వాత బాటిలింగ్ అయిన ఆయిల్ ఈ ఆయిల్ ఏమైనా చేస్తుందా అంటే, ఇన్ని హెర్బ్స్, వేపాకు ఏం చేయదా, మందారం ఏం చేయదా, ఉల్లి ఆయిల్ పెట్టుకుంటున్నారు డాండ్రఫ్ పోవడానికి, స్కిన్ లో ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్, స్కాల్ప్ ప్రాబ్లమ్స్. సార్, కానీ జెన్యూన్ గా మీరు వేప అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, డాండ్రఫ్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, హోమ్ రెమెడీస్ కొన్ని లక్షల సార్లు వేపాకు జుట్టుకి పెట్టి స్కాల్ప్ కి, ఆఖరికి ఇంకా డాక్టరే దిక్కని కీటకెనజాల్ షాంపూస్ తో ల్యాండ్ అయిన సందర్భాలు బోల్డ్ లేవా? మరి అవన్నీ పనిచేయనట్టేగా లెక్క. ఉంటాయి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నప్పుడు, ఇన్ని ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్గా మనం తలస్నానం చేసే ముందు వారానికి 2 సార్లు అయినా మంచి మసాజ్ చేసుకోవడం వలన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్లో స్కాల్ప్ కండిషన్ బెటర్ చేయడం, స్కాల్ప్లో ఏదైనా డిసీజ్ ఉంటే తగ్గడం, రూట్ లెవెల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం, బ్లడ్ సర్క్యులేషన్ పెరగడంతో పాటు ఆ ఉన్న హెర్బ్స్, ఆ లీవ్స్లోంచి ఉన్న న్యూట్రిషన్లో వైటమిన్స్, మినరల్స్, ఐరన్ లాంటివి, విటమిన్ B12 లాంటివి, D3 లాంటి ఇండైరెక్ట్గా స్కాల్ప్కి చేరడం, అలా తద్వారా కొత్త హెయిర్ ఏం పుట్టదు. ఉన్న హెయిర్ వీక్గా ఉన్నా, ఊడిపోతూ రెడీగా ఉండి నూగుగా ఉన్నా, పల్చబడినా డెఫినెట్గా వండర్ఫుల్గా పనిచేస్తుంది. కానీ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది. అంటే మగవాడికి బట్టతల తాతగారి నుంచి, మేనమామల నుంచి, తండ్రి నుంచి వచ్చేది ఉంటుంది చూసారా, దాన్ని అరికట్టగలిగేది ఏదీ లేదు. ఓకే, ఆయిల్ కూడా కాదు. కానీ దీంట్లో పంకిన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, సా పామిటో అనే ఒక DHT బ్లాకర్ ఎక్స్ట్రాక్ట్, అంటే PCOD ప్రాబ్లంతో ఆడవాళ్ళకి మేల్ హార్మోన్ లెవెల్స్ పెరిగి మగవాళ్ళ గెడ్డాలు, బాడీ హెయిర్స్ రావడంతో పాటు బట్టతలు వస్తుంది, థైరాయిడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్, అన్నిటికీ కూడా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లో ఈ లీవ్స్ అన్నిటితో పాటు సా పామిటో, వైటమిన్ E, అలాగే పంకిన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇవన్నీ DHT బ్లాకర్స్.
డిహెచ్టి బ్లాకర్ అంటే డైహైడ్రాక్సి టెస్టోస్టెరాన్ అనేది టెస్టోస్టెరాన్ వచ్చేది, అది రూట్ దగ్గర చేరి దానివల్ల ఊడిపోతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా అలా కూడా ప్రొటెక్షన్ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇచ్చి అన్ని ఇంగ్రీడియంట్స్ కలవడం వలన రకరకాల బెనిఫిట్స్ దీనివల్ల ఉండడం వలన దిస్ ఈజ్ ఎ బెటర్ ఆయిల్, బెటర్ హెయిర్ ఆయిల్ దాన్ ఎనీ అదర్ హెయిర్ ఆయిల్ అని చెప్తాను. అంటే ఇప్పుడు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చా సార్ ఇది? బెనిఫిట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇన్ని హర్బ్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఒక ఆనియన్, ఉల్లి, వెల్లుల్లి, ఆ ఎక్స్ట్రాక్ట్స్తో కూడా ఆయిల్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రాక్ట్స్ దీంట్లో ఉన్నాయి కదా. మందారం లేదంటే చెట్ల నుంచి మర్రి వేళ్ళు, ఆ ఎక్స్ట్రాక్ట్స్ దీంట్లో ఉన్నాయి కదా. ఓకే. కరివేపాకు దీంట్లో ఉన్నారు కదా. అలా అన్ని అంటే సుమారు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్ ఇందులో? మోర్ దాన్ 29 ఇంగ్రీడియంట్స్. సార్ ఇది ఆయిలా కర్రీయా? ఆ ఇంగ్రీడియంట్స్ తో 3 రకాల ఆయిల్స్. ఇప్పుడు ఆవతం పెట్టుకుంటేనే చాలా అంటారండి, మంచి కొబ్బరి నూనె పెట్టుకుంటేనే చాలా అంటారండి. ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని ఆర్యాస్ ఆయిల్స్ అని చెప్పి చెన్నైలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉన్న కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్తో కుక్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్తో తయారైంది ఫైనల్ ఎక్స్ట్రాక్ట్ ఇస్ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్. సార్ మీరేమో డాండ్రఫ్ కి ఇది వాడచ్చు అని అంటున్నారు. యాక్చువల్లీ స్కాల్ప్ అంతా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అసలు ఆయిలే అవాయిడ్ చేయాలి అంటారు కదా డాక్టర్స్. ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏం కామెంట్ చేశారు అనే దాని గురించి నేను కామెంట్ చేయకూడదు, బాగుండదు. వాళ్ళు నాలెడ్జ్ కొద్దీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ దీంట్లో ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆయిల్. ఓకే. అంటే ఇంకా రెడ్నెస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ పెరగదు కనీసం, అంతవరకు అయితే మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే హానెస్ట్ ఫీడ్బ్యాక్ మాట్లాడడం. జస్ట్ షార్ట్గా ఉన్న హెయిర్ పెద్దగా పెరగట్లేదు అన్నవాళ్ళు ఈ ఆయిల్ వాడుతుండగా ఒక 1 year తర్వాత వాళ్ళు యూఎస్ నుంచో ఎక్కడి నుంచో వచ్చినప్పుడు మళ్ళీ ఒక 10 తీసుకెళ్తూ నన్ను కలవడానికి, మా టీంని కలవడానికి వచ్చినప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వీఆర్ టేకింగ్ దీస్ ఆయిల్స్ ఆల్సో టు గిఫ్ట్ టు అదర్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరే వాడినా దేర్ ఇస్ నెవర్ ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే లేదు. ఒకటి ఆయిల్ రాసుకుని ఓవర్ నైట్ పడుకున్నప్పుడు యాక్నే లాంటిది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బెటర్ తలస్నానం చేసే ముందు 2-3 hours ముందు ఆయిల్ మసాజ్ చేసుకుని తర్వాత తలస్నానం చేసేయడం అనేది బెస్ట్ థింగ్ టు డూ. ఓకే. ఓవర్ నైట్ పెట్టకుండా. సో దట్ ఈస్ వన్ థింగ్. మళ్ళీ ఓవర్ నైట్ పెట్టుకుంటే దిండుగా అంటుకోవడము, మళ్ళీ ఫేస్కి అంటుకోవడము, దాంట్లో ఉన్న హర్బ్స్ నుంచి ఏదైనా యాక్నే రావడం అనేటువంటిది ఏ ఆయిల్తో అయ్యేటట్టుగా దీంతో అవ్వచ్చు. కానీ స్కాల్ప్ కండిషన్కి, హెయిర్ గ్రోత్కి ఇప్పుడు రకరకాల అడ్వర్టైజ్మెంట్ పొడుగుగా ఉన్న నూనె రౌండ్ తిరిగేసరికి అలాగవ్వదు. బట్ డెఫినెట్లీ you will say after 2-3 months of usage that this oil is working. That is for sure. అంటే ఇంకా ఎలాంటి మళ్ళీ హెయిర్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు విటమిన్ డి కానీ, B12 కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ లోపాలు ఉంటే, లోపల నుంచి భూమిలో సారం సరిగ్గా లేకపోతే మొక్కకు పైన ఏ మందు కొట్టినా ఏం ఉపయోగం? బాగా చెప్పారు. సో ఆ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకుని, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్కి మెడిసిన్ వాడుతూ థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఈ ఆయిల్ డెఫినెట్గా పనిచేస్తుంది. గాట్ ఇట్ సార్. సో సబ్జెక్టివ్ టు దేర్ ఇండివిడ్యువల్ హెల్త్ కండిషన్. ఎవరికైనా అంతే కదా. అంతే. మీకు డెఫిషియన్సీస్ లోపల నుంచి ఉండి నేను ఈ క్రీమ్ వాడతాను, ఈ సోప్ వాడతాను, ఈ ఆయిల్ వాడతాను అంటే ఎలా కుదురుతుంది?